BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, ఫార్మా సెక్టర్ గురించి మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాం. మరి ఇప్పుడు ఈ టైంలో ఎనీ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫార్మా సెక్టర్లో? ఫార్మా సెక్టర్ ఇస్ ఎవర్ గ్రీన్ సెక్టర్. దీన్ని మనం డిఫెన్సివ్ సెక్టర్ అంటాం. ఎవ్రీ పర్సన్ రిక్వైర్స్ ఫుడ్, షెల్టర్, క్లోదింగ్ అండ్ మెడిసిన్స్. ఓకే, సో మెడిసిన్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. దీనికి తోడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే థీమ్ స్ట్రాంగ్ ఇవాల్వ్ అవుతుంది. బికాస్ మేబీ మనం కోవిడ్ టైంలో ఏదైతే వ్యాక్సినేషన్స్ ఇవన్నీ చాలా భారీ ఎత్తున చేయడం జరిగిందో దీనివల్ల కూడా ఒక పేరు వచ్చినట్టుగా కనబడుతుంది. రెండో విషయం ఏంటంటే ఫార్మాలో టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఎన్నో సంవత్సరాలుగా యూఎస్కి సప్లై చేయడం, యూఎస్ FDA అప్రూవల్స్ ఎన్నో ప్రొడక్ట్స్కి రావడం, దానివల్ల ఇండియన్ ఫార్మా సెక్టర్లో ఒక మేజర్ బ్రేక్ త్రూ రావడం చూస్తున్నాం. అందుకే ఈ ఫార్మా సెక్టర్ అనేది ఎవర్ గ్రీన్ సెక్టర్ అండ్ యాక్సిలరేటింగ్ సెక్టర్గా మనకు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో కనబడుతుంది. మీరు గత లాస్ట్ 5 yearsలో చూసినా కానీ మంచి రిటర్న్స్ ఉన్నాయి, లాంగ్ టర్మ్లో చూసినా కానీ మంచి రిటర్న్స్ వస్తున్నాయి. దాంట్లో చాలా డెవలప్మెంట్స్ కూడా అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ కూడా అవుతున్నాయి. ప్రతి కంపెనీలో ఎక్స్పాన్షన్స్ అవుతున్నాయి. ఎందుకు? రిక్వైర్మెంట్ ఉంటేనే ఎక్స్పాన్షన్ అవుతుంది. దానివల్ల ఈ ఫార్మా సెక్టర్లో మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మాత్రం కనబడుతున్నాయి. సో ఎనీ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఫార్మా సెక్టర్ అంటే ఏం చెప్తారు? ICICI Prudential Pharma and Healthcare Fund. Okay, but this is a very old fund. I think more than 6-7 years. Such a good performance in the last 5 years or 6 years. If you see, excellent returns ఇవ్వడం చూస్తున్నాం ఈ ఫండ్లో. Because evergreen and they're selecting the things properly and the fund manager is also seems to be good. And even from inception, the return has been 24% per annum. From inception, అంటే స్టార్టింగ్ నుంచి. ఏదో మనం ఏమనుకుంటాం, లాస్ట్ 2 years ఫార్మా బాగుంది కాబట్టి మనకు రిటర్న్ వచ్చింది అనుకుంటాం. బట్ లాస్ట్ 6-7 years నుంచి కూడా ఇలాంటి రిటర్న్ ఇస్తుంది అంటే దే ఆర్ పర్ఫార్మింగ్ బెటర్. నౌ యూ కెన్ సే దట్ కోవిడ్ వచ్చింది కాబట్టి ఫార్మా చాలా పాపులర్ వచ్చింది అని మనం ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. But compared to other mutual funds, why is this fellow doing better compared to other funds? So that speaks about the strength of this particular mutual fund. So వీళ్ళ సెలక్షన్స్, క్రైటీరియాస్ అండ్ పర్ఫార్మెన్స్ హెస్ బీన్ గుడ్. రెండో విషయం ఏంటంటే ఆఫ్టర్ చైనా ఇప్పుడు ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎస్పెషల్లీ ఫర్ ఫార్మా సెక్టర్. వై అంటే బయోసెక్యూర్ పాలసీ అని యుఎస్లో అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే చైనాకి చాలా ప్రామినెన్స్ ఇవ్వడం జరిగింది బయోసెక్యూర్లో. ఈ పాలసీలో గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్, దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు చైనా. సో దే ఆర్ ప్రొక్యూరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ చైనా. టుడే దే హ్యావ్ అ ఫీలింగ్ దట్ వీ షుడ్ లుక్ అండ్ ఆల్టర్నేటివ్ అనే ఒక ఫీలింగ్లో ఉన్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. సో ఈ బయోసెక్యూర్ పాలసీ ఎలా అనౌన్స్ అయిందో చూడాలి. ఒక సైడ్ అనౌన్స్మెంట్ మనకు పాజిటివ్ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు, బట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఫస్ట్ పారామీటర్. సెకండ్ ఏంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థీమ్. ఎందుకంటే నా ప్రోడక్ట్ మీకు మ్యానుఫ్యాక్చర్ చేయమని ఇచ్చాను అనుకోండి, మీరు దాన్ని కాపీ చేయొచ్చు లేదా మిస్యూజ్ చేయొచ్చు. ఓకే, సో నేను కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకొని మీకు ఇస్తాను. సో ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గత 2-3 సంవత్సరాలుగా ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్కి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఆర్డర్స్ రావడం చూస్తున్నాం వరల్డ్ వైడ్గా, విద్ ఇన్ ఇండియా ఆల్సో. సో దట్ ఈస్ అ మేజర్ బ్రేక్ త్రూ ఫర్ ద ఫార్మా సెక్టర్. సో ఒక కంపెనీ ఉందనుకోండి, తను ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడక్ట్స్ కాకుండా తనకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చే ప్రొడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం వల్ల తన ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే, రెండోది ఏంటి, నాకు డిమాండ్ వస్తుంది అండ్ స్టాండింగ్ కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాను. సో ఐఎమ్ కమిటింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఎక్స్పాన్షన్. సో ఇది ఫార్మాలో చాలా అవుతున్నాయి కరెంట్గా. సో దట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అ గుడ్ రిటర్న్స్ ఫర్ ద ఫార్మా సెక్టర్. సో ఫార్మా సెక్టర్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి మీరేమన్నా చెప్పగలుగుతారా ఈ స్టాక్స్లో పెట్టండి అని? మనం రీసెంట్గా ఒకటి హాస్పిటల్ స్టాక్ ఇంద్రప్రస్థ మెడికో అని చెప్పడం జరిగింది. మనం చేసిన వీడియో నుంచి ఇప్పటి వరకు దాదాపు 25-30% గ్రో అవ్వడం చూసాం. సో ఫార్మా స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది.
ఇప్పుడు మార్కెట్కి లీడర్షిప్ ఇస్తున్న స్టాక్స్ కూడా ఫార్మా స్టాక్సే కరెంట్గా. గత 10-15 డేస్గా కూడా చూడండి, మార్కెట్ పడ్డప్పుడు కూడా ఫార్మా స్టాక్స్ స్ట్రాంగ్ ఉంటున్నాయి. ఒకవేళ పడ్డా కానీ ఫస్ట్ ఫార్మా స్టాక్స్ పైకి వస్తున్నాయి. అంటే ఫార్మా స్టాక్స్ ఆర్ గివింగ్ లీడర్షిప్ టు ద మార్కెట్, అంటే స్ట్రెంగ్త్ ఇస్తుంది కరెంట్ సిచ్యువేషన్లో. సో ఇందులో కరెంట్గా దిస్ ఇస్ నాట్ అ రికమెండేషన్, మై వర్క్, మై రీసెర్చ్, మై స్టడీస్, ఐఎమ్ జస్ట్ షేరింగ్. ఐఎమ్ నాట్ అ SEBI analyst. Please take consultation from your financial advisor and accordingly do your research and invest. I'm just sharing educative purpose. Marksans Pharma is one of the stock which has announced 50% revenue growth in the next 2 years. Yes. That is a very good announcement. Marksans Pharma is a very good company. This is actually belongs to Glenmark Pharma. So Glenmark Pharma గురించి మనకు తెలిసిందే, మేనేజ్మెంట్ ఈజ్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ గత 3 సంవత్సరాలుగా మంచి రిటర్న్స్ ఇస్తుంది, ప్రాఫిటబిలిటీ బెటర్గా ఉంది, అలాగే రెవెన్యూ గ్రో అవుతుంది, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ బాగానే ఉంది. అన్ని విధాలుగా కంపెనీ బెటర్ పర్ఫామ్ చేస్తుంది అండ్ ఎక్స్పాన్షన్ కూడా పైప్ లైన్లో నడుస్తుంది. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు దే హ్యావ్ గివెన్ అ గైడెన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గ్రో లైక్ దిస్ అని చెప్పి ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల స్టాక్ కూడా పెరిగింది. 150-160 ఉన్న స్టాక్ ఇప్పుడు దాదాపుగా 270-260 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 30-40% ఆల్రెడీ పెరిగింది. బట్ ఈ అనౌన్స్మెంట్ అనేది 200-180-190 లెవెల్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ అది 270 రూపీస్ అవ్వడం చూస్తున్నాం. ఎనీ డిప్ ఆఫ్టర్ డూయింగ్ యువర్ రీసెర్చ్ మేబీ యూ కెన్ కన్సిడర్ అక్యుములేటింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ యాజ్ అన్ SIP. ఈ సెక్టార్లో మంచి మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా అంటే ICICI Prudential Pharma and Healthcare Fund, it is giving a very good return. That can also be considered. Fund managers అంతా బాగున్నారు, బట్ తగిన రీసెర్చ్ చేయండి. అన్ని ఫార్మా ఫండ్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఐ థింక్ ఆదిత్య బిర్లా వాళ్ళది కూడా ఒక ఫార్మా ఫండ్ ఉంది. ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ హ్యాస్ గాట్ అ ఫార్మా ఫండ్ సపరేట్లీ. సో ఇదంతా సెక్టోరల్ ఫండ్స్ అంటాం మనం. సెక్టోరల్ ఫండ్స్ అంటే ఓన్లీ ఫార్మా స్టాక్స్ మాత్రమే ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది. ఒకవేళ మనం ఫార్మా స్టాక్ ఇన్వెస్ట్ చేయాలన్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ డిక్లేర్ చేసిన ఫండ్లో నుంచి ఆ స్టాక్స్లో నుంచి కొంత రీసెర్చ్ చేసుకొని కూడా మనం ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఎప్పటికైనా ఇవి ఎవర్ గ్రీన్ షేర్సే కదా సార్? 100% ఫార్మా ఇస్ అన్ ఎవర్ గ్రీన్ సెక్టర్. ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఫార్మా సెక్టర్ ఈజ్ అ very popular sector because of the technology, because of the developments and because of the focus what India is giving towards pharma. And మీరు తెలుసు కదా, హైదరాబాద్ ఈజ్ అ ఫార్మా సిటీ యాక్చువల్లీ. మీరు అన్నారు స్టార్టింగ్ లో ఫుడ్, నీడ్, క్లోతింగ్, షెల్టర్, కమింగ్ టు మెడిసిన్స్. సో మనం దాన్ని తిరుగులేదు, ఎవర్ గ్రీన్ ఫార్మా అంటే. ఎవర్ గ్రీన్ సెక్టర్, ఇట్ కెన్ గివ్ బెటర్ రిటర్న్ దన్ ఇండెక్స్ ఆల్సో. Yes, thank you sir.